ఎస్సీలపై హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే వారిని పట్టించుకోకుండా రాజకీయ హత్యల్లో బాధితులకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలిచి ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేస్తూ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మాపు చిత్రసేన్ ఆరోపించారు. స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ భవన్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాడాలకు చెందిన దళిత యువకుడు పాము శ్రీనుపై కాపు సామాజిక వర్గానికి చెందిన 30 మంది దాడి చేస్తే ఇంతవరకు 4గురిని మాత్రమే అరెస్టు చేయటం దారుణమన్నారు. అతడికి న్యాయం చేయకుండా కందుకూరులో రాజకీయ హత్య జరిగితే వారికి మాత్రం నష్టపరిహారం 4 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వటం దారుణమన్నారు. దళితులకు ఉన్న చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ హాస్టళ్లలో కనీస వస్తువులు లేవని, అక్కడ సదుపాయాలు కల్పించడానికి నిధులు ఇవ్వటం లేదన్నారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్, రాజమండ్రి ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. బీసీ వసతి గృహం బాలిక అత్యాచార ఘటనలో ఏఎస్డబ్ల్యూఓ డీడీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ జిల్లా నాయకులు జి సత్యనారాయణ, నక్కా వెంకటరత్నం రాజు, కొండపల్లి సూరిబాబు, కొల్లాటి అబ్బులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసుల యొక్క ఈ శాఖ అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక అమ్మాయి లైంగిక వేధింపులు, ఈ 2 సంఘటనలు ప్రధానంగా చేస్తున్న మా యొక్క ఇన్వెస్టిగేషన్ ఖండిస్తుంది. ఈ రాజకీయ దాడులు జరగడానికి ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనేది అర్థమవుతుంది. అంటే వాళ్ళకు సంబంధించిన ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, కూటమికి సంబంధించిన పార్టీలకి వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గాలకి అన్యాయం జరిగితేనే ఈ ప్రభుత్వం స్పీడ్గా ఉంటుంది తప్ప ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకి పట్ల కానీ దాడులు జరిగినప్పుడు అంత స్పీడ్గా స్పందించాల్సిన అవసరం లేదని ఈ ప్రభుత్వం అనుకుంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సుమారు నెల రోజులు దాటింది. ఈ మధురపూడికి సంబంధించిన ఎవరైతే పాముల శ్రీను ఉన్నాడో ఈయన మీద ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా కాదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళే మెయిన్ రోడ్లో ఒక స్తంభాన్ని కట్టేసి ఒక దళిత యువకుడిని ఇందాక మా నాయకులు చెప్పినట్టుగా పిడిగుద్దులు గుద్దటం, వాళ్ళ చేతుకున్న కడియాలతో కొట్టడం, ముఖం మీద ఉమ్మిపోయడం, ఒక 30-40 మంది కలిసి అంత దారుణంగా కొట్టి చంపే ప్రయత్నం చేశారు. వాళ్ళు అదృష్టవశాత్తు ఆ కుర్రోడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కడియాలు వేసుకుంటే చేతులతో, తర్వాత కర్రలతో తను ఇష్టం వచ్చినట్టు రక్తం కారేటట్టు అతను చనిపోయేటట్టు కొట్టి పొలంతో దూషించి ముఖం మీద ఉమ్ము వేసి అవమానపరిచిన కేసులో ఆ కుర్రోడు దెబ్బలు తినగానే పోలీసు వాళ్ళు రావటం, అతన్ని రిస్క్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం, ఎఫ్ఐఆర్ నమోదు చేసి హత్యాయత్నం కేసు కింద నరేంద్ర అనే ఒక మెయిన్ ముద్దాయి ఆధ్వర్యంలో 30 మంది మరి దాడి చేస్తే అందులో ఒక 4గురిని మాత్రమే ఆ మరుసటి రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ధర్మిల బహుజన సమాజ్ పార్టీ తరఫున స్థానిక డిఎస్పీ గారికి మరి ఫోన్ ద్వారా మేము మరి ఈ యొక్క ఇన్సిడెంట్స్ గురించి వివరిస్తే, అయ్యా మేము ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి ఆ మధురపూడి గ్రామంలో బాధితుడి ఇంటికి వచ్చి మేము విచారణ చేసి ఆ ఎంక్వైరీ పూర్తి చేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద చర్యలు తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా సీసీ కెమెరాలు ఎంక్వైరీ చేసి ఎంతమంది దాడి చేసారో అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి.